హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు సైకాలజీ అండి. సైకాలజీకి సంబంధించి లెసన్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. మూర్తిమత్వం అండి. ఈ లెసన్‌కు సంబంధించిన బిట్స్ అన్నీ ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే మనకి సోషల్ కంటెంట్ కూడా అవుతుందండి. ఈరోజు జస్ట్ సైకాలజీ ఒకసారి చూద్దామని తీసానండి బిట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఒకసారి ఈ బిట్స్ కూడా మనం చెప్పుకుందాం. అలాగే సోషల్ కంటెంట్ కూడా మనం చెప్పుకుందాం అండి. సోషల్ కంటెంట్ అయితే ఆఫ్ అయిందండి. థర్డ్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేసాం కంటెంట్ అనేది. ఆఫ్ అయింది. ఇంకా ఆఫ్ ఉందండి. అలాగే ఇప్పుడు మన సైకాలజీ కూడా స్టార్ట్ చేసుకుందాం. దీనికి ముందు మన సైకాలజీ బిట్స్ కూడా చాలా చెప్పుకున్నామండి. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే ఇవి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. ఎలా ఉన్నాయి ఏంటనేది. మీరు చూసే దాన్ని బట్టి సైకాలజీ కూడా నేను చెప్తానండి. ఎవరు చూడకపోతే మరి నేను చెప్పను సైకాలజీ. ఎక్కువ మంది చూస్తే సైకాలజీ కూడా చెప్తానండి. లేకపోతే సోషల్ కంటెంట్ అయ్యాక సైకాలజీ చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్దామండి. ఇది మనకి సైకాలజీకి సంబంధించి ఒక లెసన్ అండి. మూర్తిమత్వం అండి. లెసన్ పేరేంటండి? మూర్తిమత్వము. ఈ లెసన్‌కి సంబంధించి బిట్స్ ఒక 30 ఉన్నాయండి. అంటే 30 కాదు. ఈ రోజుకి ఈ వీడియోకి 30 మాత్రమే ఉన్నాయండి. చాలా బిట్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాము. రోజుకు 30 బిట్స్ లెక్క. ఫస్ట్ చూడండి మనకిక్కడ. వ్యాపారంలో దివాలా తీసిన వ్యక్తి తన బాధనంతా భార్య, బిడ్డలకు చెప్పి చిన్న పిల్లాడిలా బోరున ఏడ్చి కొంత స్వాంతన చెందటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటి? వ్యాపారంలో దివాలా తీసిన వ్యక్తి తన బాధనంతా భార్య, బిడ్డలకు చెప్పి చిన్న పిల్లాడిలా బోరున ఏడ్చి కొంత స్వాంతన చెందటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పరిహారం, రెండోది విస్థాపనం, మూడోది తాదాత్మీకరణం, నాలుగోది ప్రతిగమనం. నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి. ప్రతిగమనం అవుతుందండి. వ్యాపారంలో దివాలా తీసిన వ్యక్తి తన బాధనంతా భార్య బిడ్డలకు చెప్పి చిన్న పిల్లాడిలా బోరు నేడ్చి కొంత స్వాంతన చెందటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటంటే ప్రతిగమనం అండి. నెక్స్ట్ మనకు రెండోది చూడండి. ఎలక్ట్రా కాంప్లెక్స్‌లో చూడండి మనకిక్కడ ఎలక్ట్రా కాంప్లెక్స్‌లో ఏంటి? అమ్మాయిలు తల్లి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారా? అమ్మాయిలు తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు. అబ్బాయిలు తల్లి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు. అలాగే అమ్మాయిలు తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు. ఏంటి అని అడుగుతున్నారు. ఎలక్ట్రో కాంప్లెక్స్‌లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అమ్మాయిలు తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు. అమ్మాయిలు ఆహ్, ఏ తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారండి. మనకి థర్డ్ చూద్దామండి. అన్ని విషయాల్లో నిరంకుశంగా ప్రవర్తించే ఒక అధికారి తనకు ప్రజాస్వామ్యం అంటే చాలా గౌరవమని ఉపన్యాసంలో ప్రకటించడం ఏ రక్షక తంత్రంగా చెప్పవచ్చు? అన్ని విషయాల్లో నిరంకుశంగా ప్రవర్తించే ఒక అధికారి తనకు ప్రజాస్వామ్యం అంటే చాలా గౌరవమని ఉపన్యాసాల్లో ప్రకటించడం ఏ రక్షక తంత్రంగా చెప్పుకోవచ్చు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నిర్మితి. ప్రతిచర్య నిర్మితి అండి. అన్ని విషయాల్లో నిరంకుశంగా ప్రవర్తించే ఒక అధికారి తనకు ప్రజాస్వామ్యం అంటే చాలా గౌరవాన్ని ఉపన్యాసాల్లో ప్రకటించడం ఏ రక్షక తంత్రంగా చెప్పవచ్చు అంటే ప్రతిచర్య నిర్మితి అండి. నెక్స్ట్ మనకు చూడండి నాలుగోది. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు? మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు అంటే ఫస్ట్ చూడండి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫోర్డ్ బెర్నార్డ్, క్లీఫర్డ్ బీర్స్. నలుగురిలో ఎవరు మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. క్లీఫర్డ్ బీర్స్ అండి. మానసిక ఆరోగ్యం ఉద్యమ మూల పురుషుడు క్లీఫర్డ్ బీర్స్ అండి. నెక్స్ట్ మనకు ఐదోది చూడండి. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథము ఈ అంశం గురించి వివరిస్తున్నది. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథము ఈ అంశం గురించి వివరించిందని అడుగుతున్నారు. ఫస్ట్ మానసిక ఆరోగ్యం గురించి, రక్షక తంత్రముల గురించి, వైయుక్త భేదముల గురించి, అభ్యాసం గురించి. దేని గురించి మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథము వివరించిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మానసిక ఆరోగ్యము. ఏంటండి? మానసిక ఆరోగ్యము. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథము మనకి మానసిక ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది, వివరిస్తుందండి. నెక్స్ట్ మనకు ఆరోజు చూడండి. రోషాక్ సిరామరకల పరీక్షలో
విషయంలో ప్రయోక్త గుర్తించు అంశముల సంఖ్య. రోషాక్ సిరామరకల పరీక్షలో విషయంలో ప్రయోక్త గుర్తించు అంశముల సంఖ్య ఎన్ని? 6, 4, 2, 5 ఎన్ని అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 6. రోషక్ సిరామరకల పరీక్షలో విషయంలో ప్రయుక్త గుర్తించు అంశముల సంఖ్య 6 అండి. నెక్స్ట్ మనకు చూడండి, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం పిల్లవాడికి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వవలసిన దశ ఏది? సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం పిల్లవాడికి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వవలసిన దశ ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మౌలిక దశలోనా, శిశ్న దశలోనా, ఆసన దశలోనా, గుప్త దశలోనే ఏ దశలోని టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, శిశ్న దశ అండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం పిల్లవాడు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వవలసిన దశ ఏది అంటే మనకి శిశ్న దశ. నెక్స్ట్, మాస్టార్ కొడితే మాస్టార్ గారి మోటార్ సైకిల్ గాలి తీసి ఆనందపడే రాములో పనిచేయుచున్న శరీర ఉపరితల శక్తి ఏది? మాస్టార్ కొడితే మాస్టార్ గారి మోటార్ సైకిల్ గాలి తీసి ఆనందపడే రాములు పనిచేయుచున్న శరీర ఉపరితల శక్తి ఏదంటే చూడండి, ఫస్ట్ అచిత్తు, రెండోది అహం, 2 అద్యహం, 4 లిబుడో. ఈ నాలుగింట్లో ఏంటంటే ఆప్షన్ 1 అండి, అచిత్తు అండి. మాస్టార్ కొడితే మాస్టార్ గారి మోటార్ సైకిల్ గాలి తీసి ఆనందపడే రాములో పనిచేస్తున్న శరీర ఉపరితల శక్తి ఏదంటే అచిత్తు అండి. నెక్స్ట్ మనకి 9వ చూడండి, కోచింగ్కి వెళితే టైం వృధా అవుతుందని ఇంటి వద్ద చదివితే ఉద్యోగం రాదేమని అభ్యర్థి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటి? కోచింగ్కి వెళ్తే టైం వృధా అవుతుందని ఇంటి వద్ద చదివితే ఉద్యోగం రాదేమో అని అభ్యర్థి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉపగమ పరిహార ఉపగమ పరిహార. అసలు ఏంటి? కోచింగ్కి వెళ్తే టైం వృధా అవుతుందని ఇంటి వద్ద చదివితే ఉద్యోగం రాదేమో అభ్యర్థి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి, ఉపగమ తరుడు వస్తుంది, పరిహార. మనకి పరిహార వస్తుందండి. కోచింగ్కు వెళ్తే టైం వృధా అవుతుందని ఇంటి వద్ద చదివితే ఉద్యోగం రాదేమని అభ్యర్థి ఎదుర్కొన్న సంఘర్షణ ఏంటంటే పరిహార అండి. నెక్స్ట్ మనకు 10వ చూడండి, వెనుక భూతం తరుముతుంది, ముందు పెద్ద లోయ ఉంది, ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ ఏది? వెనుక భూతం తరుముతుంది, ముందు పెద్ద లోయ ఉంది, ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎదుర్కొన్న సంఘర్షణ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉపగమ, రెండోది పరిహార, మూడోది ఉపగమ పరిహార, ఉపగమ పరిహార అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో ఆప్షన్ 2 అండి, పరిహార. వెనుక భూతం తరుముతుంది, ముందు పెద్ద లోయ ఉంది, ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ ఏంటంటే పరిహార అండి. నెక్స్ట్ 11వ చూడండి, తల్లిచే కొట్టించుకున్న పిల్లవాడు తన చేతిలోని ఆడుకునే బొమ్మను విసిరి బలంగా నేలకేసి కొట్టడంతో ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? తల్లిచే కొట్టించుకున్న పిల్లవాడు తన చేతిలోని ఆడుకున్న బొమ్మను విసిరి బలంగా నేలకేసి కొట్టడంతో ఉపయోగించిన రక్షక తంత్రం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పరిహారము, రెండోది దమనము, మూడోది ప్రతిగమనము, 4 విస్థాపనం. ఈ నాలుగింట్లో ఏదంటే మనకు ఆప్షన్ 4 అండి, విస్థాపనము. తల్లితే కొట్టించుకున్న పిల్లవాడు తన చేతిలో ఆడుకునే బొమ్మను విసిరి బలంగా నేలకేసి కొట్టడంతో ఉపయోగించిన రక్షక తంత్రం ఏదంటే విస్థాపనం అండి. నెక్స్ట్ మనకు 12వ చూడండి, తనకు ఉద్యోగం రానప్పటికీ తన తమ్ముడికి ఉద్యోగం వచ్చినప్పుడు తనకే ఉద్యోగం వచ్చినంతగా సంబరపడుతున్న రాము ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? తనకు ఉద్యోగం రానప్పటికీ తన తమ్ముడికి ఉద్యోగం వచ్చినప్పుడు తనకే ఉద్యోగం వచ్చినంతగా సంబరపడిపోతున్న రాము ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ తాదాత్మీకరణము, ఉదాత్మీకరణము, అంతరీకరణము, హేతుకీకరణము. అసలు ఏంటి నాలుగింట్లో అంటే మనకు ఆప్షన్ 1 అండి, తాదాత్మీకరణం అవుతుందండి. తనకు ఉద్యోగం రానప్పటికీ తన తమ్ముడికి ఉద్యోగం వచ్చినప్పుడు తనకే ఉద్యోగం వచ్చినంతగా సంబరపడిపోతున్న రాము ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటంటే తాదాత్మీకరణం అండి. నెక్స్ట్ మనకి 13 చూడండి, వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాల స్థాయిని అంచనా వేసే మూర్తిమత్వ అపక్షేపణ పరీక్ష ఏది? వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాల స్థాయిని అంచనా వేసే మూర్తిమత్వ
అప్రేక్షమైన పరీక్ష ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్తిమత్త శోధికలు, నిర్ధారణ మాపనాలు, ప్రశ్నావళులు, శోధనా సూచికలు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నిర్ధారణ మాపనాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలు స్థాయిని అంచనా వేసి మూర్తిమత్వ అప్రేక్షపక పరీక్ష ఏంటంటే నిర్ధారణ మాపనాలు. నెక్స్ట్ మనకు చూడండి 14ది. ఒక సన్నివేశంలో వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వాన్ని నిర్వచించినది ఎవరు? ఒక సన్నివేశంలో వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని నిర్వచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆల్పోర్డ్, రెండోది కాటిల్, మూడోది బ్రౌన్, నాలుగోది బర్జెస్. ఈ నాలుగింట్లో ఏదంటే మనకు ఆప్షన్ 2 అండి, కాటిల్ అండి. ఒక సన్నివేశంలో వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం నిర్వహించింది కాటిల్ అండి. అలాగే 15 చూడండి, వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యాసనం ఏది? వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యాసనం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నిబంధన అభ్యాసనం, పరిశీలన అభ్యాసనం, అంతర్దృష్టి అభ్యాసనం, యత్నదోష అభ్యాసనం. వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యాసనం ఏదంటే ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, పరిశీలన అభ్యాసనం. వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యాసనం ఏదండి? పరిశీలన అభ్యాసనం. నెక్స్ట్ మనకి 16 చూడండి, ఒక వ్యక్తిని సరళంగా ఉంచటంలో తోడ్పడు గ్రంథి ఏది? ఒక వ్యక్తిని సరళంగా ఉంచటంలో తోడ్పడు గ్రంథి ఏది? ఫస్ట్ చూడండి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథులు, బీజ గ్రంథులు. ఒక వ్యక్తిని సరళంగా ఉంచటంలో తోడ్పడు గ్రంథి ఏది? ఒక వ్యక్తిని సరళంగా ఉంచటంలో మనకి తోడ్పడు గ్రంథి ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, పారాథైరాయిడ్ గ్రంథి. ఒక వ్యక్తిని సరళంగా ఉంచటంలో తోడ్పడు గ్రంథి ఏదంటే పారాథైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ చూడండి, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దేన్ని పిలుస్తారు? ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దేన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడండి, ఆక్సిటోసిన్, థైరాక్సిన్, ఎడ్రినలిన్, పారాథైరాక్సిన్ దేన్ని మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఎడ్రినలిన్ అండి. ఎడ్రినలిన్ని మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని ఎడ్రినల్ని పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకు 18 చూడండి, ఏ ఒక్కరి మూర్తిమత్వం మరో వ్యక్తితో పోల్చినప్పుడు సమానంగా ఉండక భిన్నంగా ఉంటుంది అని వివరించే మూర్తిమత్వ లక్షణం ఏది? ఏ ఒక్కరి మూర్తిమత్వం మరో వ్యక్తితో పోల్చినప్పుడు సమానంగా ఉండక భిన్నంగా ఉంటుంది అని వివరించే మూర్తిమత్వ లక్షణం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్తిమత్వం స్థిరమైనది, మూర్తిమత్వం పొందికైనది, మూర్తిమత్వం నిరంతరమైనది, మూర్తిమత్వం అద్వితీయమైనది. అసలు ఏంటి? ఏ ఒక్కరి మూర్తిమత్వం మరో వ్యక్తితో పోల్చినప్పుడు సమానంగా ఉండక భిన్నంగా ఉంటుంది అని వివరించే మూర్తిమత్వ లక్షణం ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, మూర్తిమత్వం అద్వితీయమైనది. మూర్తిమత్వం అద్వితీయమైనదండి. ఏ ఒక్కరి మూర్తిమత్వం మరో వ్యక్తితో పోల్చినప్పుడు సమానంగా ఉండక భిన్నంగా ఉంటుందని వివరించే మూర్తిమత్వ లక్షణం మూర్తిమత్వ అద్వితీయమైనదండి. నెక్స్ట్ మనకి 19 చూడండి, ఫ్రాయిడ్ ప్రకారం ఎడిసన్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏర్పడే దశ ఏది? ఫ్రాయిడ్ ప్రకారం ఎడిసన్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఏర్పడిన దశ ఏది అని అడుగుతుంది. ఫస్ట్ చూడండి, మౌలిక దశ, రెండోది శిశ్న దశ, మూడోది గుప్త దశ, 4 జననాంగ దశ. ఫ్రాయిడ్ ప్రకారం ఎడిసన్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ ఏర్పడే దశ ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, శిశ్న దశ అండి. ఫ్రాయిడ్ ప్రకారం ఏర్పడిన కాంప్లెక్స్ ఎడిసన్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏర్పడే దశ శిశ్న దశ అండి. 25 చూడండి, ఫ్రాయిడ్ ప్రకారం వాస్తవ సూత్రమును అనుసరించి పనిచేయు మానసిక విభాగము ఏది? ఫ్రాయిడ్ ప్రకారం వాస్తవ సూత్రమును అనుసరించి పనిచేయు మానసిక విభాగం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ ఇడ్డా, ఇగోా, సూపర్ ఇగోా, లిబుడా. అసలు ఏది?
ఫ్రాయిడ్ ప్రకారం వాస్తు సూత్రంను అనుసరించి పనిచేయే మానసిక విభాగం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఇగో అండి. ఫ్రాయిడ్ ప్రకారం వాస్తు సూత్రం అనుసరించి పనిచేయే మానసిక విభాగం ఇగో అండి. నెక్స్ట్ మనకి 21 చూడండి. సరి అయిన లక్ష్యాలను ఎంపిక చేసుకోలేకపోయిన వ్యక్తిలో ఏర్పడేది ఏంటి? సరైన లక్ష్యాలను ఎంపిక చేసుకోలేకపోయిన వ్యక్తిలో ఏర్పడేది ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కుంటనమా, వ్యాకులత, సంఘర్షణ, ఒత్తిడి. అసలేంటి? సరైన లక్ష్యాలను ఎంపిక చేసుకోలేకపోయిన వ్యక్తిలో ఏర్పడేది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 కుంటనం. కుంటనం ఏర్పడుతుందండి. సరైన లక్ష్యాలు ఎంపిక చేసుకోలేకపోయిన వ్యక్తులు ఏర్పడేది కుంటనం అండి. నెక్స్ట్ మనకి 22 చూడండి. రోషక్ సిరా మరకల పరీక్షలో ప్రయోజ్యుడు ఒక కార్డులోని మరక మొత్తాన్ని సీతాకోక చిలుకలా భావించాడు. అయినా ప్రయుక్త వాటిని ఏ ఏ అక్షరాలతో గుర్తిస్తాడు? రోషక్ సిరా మరకల పరీక్షలో ప్రయోజ్యుడు ఒక కార్డులోని మరక మొత్తాన్ని సీతాకోక చిలుకలా భావించాడు. అయినా ప్రయుక్త వాటిని ఏ ఏ అక్షరాలతో గుర్తించాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, డబ్ల్యూహెచ్ లేదా డిఏ లేదా డబ్ల్యూఏ డబ్ల్యూఎన్. అసలు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, డబ్ల్యూఏ అండి. డబ్ల్యూఏ అక్షరాలతో గుర్తిస్తాడు. రోషక్ సిరా మరకల పరీక్షలో ప్రయోజ్యుడు ఒక కార్డులోని మరక మొత్తాన్ని సీతాకోక చిలుకలా భావించాడు. అయినా ప్రయుక్త వాటిని డబ్ల్యూఏ అక్షరాలతో గుర్తిస్తాడు. నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తరగతి మొత్తంలో ఎక్కువ మందిసి ఆకర్షించబడే విద్యార్థి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. అయినా నాగేశ్వరరావు ఉపయోగపడే ఉత్తమ పరీక్ష ఏది? నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తరగతి మొత్తంలో ఎక్కువ మందిసి ఆకర్షించబడే విద్యార్థి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. అయినా నాగేశ్వరరావు ఉపయోగపడే ఉత్తమ పరీక్ష ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, టీఏటి, రెండోది సిఏటి, 3 రోసాక్ ఇంక్ బాట్ టెస్ట్ అండి. అలాగే మనకి 4వది ఏంటంటే సాంఘిక మితి అండి. ఈ 4గింట్లో ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఈ 4గింట్లో ఏంటి కరెక్ట్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, సాంఘిక మితి పరీక్ష ద్వారా అతను తెలుసుకుంటాడు. నెక్స్ట్ 24వది చూడండి. క్రింది వానిలో సత్యము నిజమైనవేవి? కింది వానిలో సత్యాలు ఏవి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడ అచిత్తు అంటే ఆనంద సూత్రము, ఇగో కార్యనిర్వాహకుడు, సూపర్ ఇగో పర్యవేక్షకుడు లేదా పైవన్య. ఈ క్రింది వాటిలో సత్యాలు ఏవంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్యు. అంటే అచిత్తు అంటే ఆనంద సూత్రము, ఇగో అంటే కార్యనిర్వాహకుడు, సూపర్ ఇగో అంటే కార్యపర్యవేక్షకుడు. నెక్స్ట్ 25, డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి అది చాలా చిన్న ఉద్యోగం, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉద్యోగం చేయాలి, అందుకే నేను పెద్దగా చదవలేదని చెప్పుకోవటంలో ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? ఒక అబ్బాయికి ఉద్యోగం రాని వ్యక్తి అది చాలా చిన్న ఉద్యోగం, ఎక్కడో మారుమూల గ్రామంలో పనిచేయాలి, అందుకే నేను పెద్దగా చదవలేదని చెప్పుకోవడంలో ఉపయోగించే రక్షక తంత్రం ఏదని అడుగుతున్నారు. ప్రక్షేపణమా, హేతుకీకరణమా, తాదాత్మ్యకరణమా, పరిహారమా? ఏంటి అనేది ఏ రక్షక తంత్రం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, హేతుకీకరణం అండి. టిఎస్సీలో ఉద్యోగం రాని వ్యక్తి అది చాలా చిన్న ఉద్యోగం, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉద్యోగం చేయాలి, అందుకే నేను పెద్దగా చదవలేదు అని చెప్పుకోవటంలో ఉపయోగించే రక్షక తంత్రం ఏంటంటే హేతుకీకరణం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పుట్టుకతోనే వ్యక్తిలో ఉండే లైంగిక సహజాతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇలా అన్నాడు. పుట్టుకతోనే వ్యక్తిలో ఉండే లైంగిక సహజాతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇలా అన్నాడు. ఏమన్నాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, లిబిడో అన్నాడా, స్కిమటా అన్నాడా, ఏడిపస్ కాంప్లెక్స్ అన్నాడా, ఎలక్ట్రా కాంప్లెక్స్ అన్నాడు. అసలు ఏమన్నాడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, లిబిడో అండి. పుట్టుకతోనే వ్యక్తిలో ఉండే లైంగిక సహజాతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ లిబిడో అన్నాడండి. ఏమన్నాడండి? లిబిడో. 27 చూడండి. ఈ క్రింది వానిలో లక్షణాంశ సిద్ధాంతములకు చెందినవారు. క్రింది వానిలో లక్షణాంశ సిద్ధాంతములకు చెందినవారు అని అడుగుతున్నారు. చూడండి, క్రెస్మరా,
ఎరిక్సన్న, కాటిల, షెల్టన్ ఎవరు? ఈ క్రింది వానిలో లక్షాంశ సిద్ధాంతమునకు చెందిన వారు ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కాటిల్ అండి. క్రింది వాటిలో లక్షణాంశ సిద్ధాంతం చెందిన వారు కాటిల్. క్రింది వానిలో లక్షణాంశ సిద్ధాంతం చెందిన వారు కాటిల్ అండి. నెక్స్ట్, సిఏటి పరీక్షను ఏ వయసు పిల్లలపై ప్రయోగిస్తారు? సిఏటి పరీక్షను ఏ వయసు పిల్లలపై ప్రయోగిస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకా, 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలకా, 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకా, 7 నుంచి 15 సంవత్సరాల పిల్లలకా? అసలు ఏ సంవత్సరం పిల్లలకు సిఏటి పరీక్షను ప్రయోగిస్తారు అని అడుగుతున్నారండి. ఏ వయసు పిల్లలకు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు. సిఏటి పరీక్షను 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలపై ప్రయోగిస్తారు. నెక్స్ట్ మనకి 29 చూడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఈ క్రింది వానిలో అధ్యయమునకు సంబంధించి సరైన ప్రవచనము. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఈ క్రింది వానిలో అధ్యయమునకు సంబంధించిన సరైన ప్రవచనం అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రాము తన స్నేహితుని జేబులో నుండి డబ్బులు దొంగలించాడు. రెండోది, రాజు క్లాసుకు డుమ్మా కొట్టి సినిమాకు వెళ్ళాడు. మూడోది, సుబ్బు తన తోటి పిల్లలను కొడుతున్నాడు. నెక్స్ట్, దొంగతనం చేయడం తప్పని రాధ అంతరాత్మ చెప్పింది. అసలు ఈ నాలుగింట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, దొంగతనం చేయడం తప్పని రాధ అంతరాత్మ చెప్పింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఈ క్రింది వానిలో అధ్యయనముకు సంబంధించి సరైన ప్రవచనం ఏదంటే దొంగతనం చేయటం తప్పని రాధ అంతరాత్మ చెప్పిందనమాట. నెక్స్ట్ 20వ బిట్, 30వ బిట్టు లాస్ట్ బిట్ అండి, ఒకసారి చూసేద్దాం. రాము తను సీతను ప్రేమించిన విషయం చెప్పాలనుకుంటున్నాడు, కానీ చెప్తే ఇంతకు పూర్వం ఉన్న స్నేహం కూడా చెడిపోతుందేమో అని సంఘర్షణకు గురవుతున్నాడు. ఇది ఏంటి, ఈ సంఘర్షణ ఏంటి అని అడుగుతున్నారండి. రాము తను సీతను ప్రేమించిన విషయం చెప్పాలనుకుంటున్నాడు, కానీ చెప్తే ఇంతకు పూర్వం ఉన్న స్నేహం కూడా చెడిపోతుందేమో అని సంఘర్షణకు గురవుతున్నాడు అనమాట. ఇది మనకి ఏ సంఘర్షణ కింద వస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ దేని కింద వస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఉపగమ పరిహార సంఘర్షణ కింద వస్తుందండి. ఇదండి మనకి ఈరోజు సంబంధించిన వీడియో. రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. డైలీ మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ కూడా పెడుతున్నాము. కంటెంట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ కూడా చెప్తున్నాము. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.